హే గాయ్స్, మనమైతే రింకీ నుంచి ఒక గ్యాన్ ఛార్జర్ అయితే అన్బాక్సింగ్ నేనైతే వాళ్ళ వెబ్సైట్లోనే డైరెక్ట్గా ఆర్డర్ చేశాను అనమాట. సో మనకి బ్లూ డార్ట్లో కొరియర్ అయితే డెలివరీ చేశారు. దాని మీద అయితే చూసారు కదా, ఎల్లో కలర్ స్టిక్కర్ అయితే ఉందన్నమాట. అన్బాక్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక వీడియో అయితే కంప్లీట్గా 360 డిగ్రీస్లో తీయాలంట. అట్లా తీసి పంపిస్తేనే వాళ్ళు ఎనీ రీప్లేస్మెంట్ కానీ చేస్తారంట, లేకపోతే వాళ్ళకి ఏ సంబంధం లేదనమాట. ముందే అయితే మెన్షన్ చేశారు మనకి ప్యాకెట్ మీద. మనం ప్యాకెట్ ఓపెన్ చేయగానే చూస్తున్నారుగా, ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అయితే ఉంది. దాన్ని అయితే ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మనకి చార్జర్ రిటైల్ బాక్స్ అయితే ఉందన్నమాట. ఈ రింకీ అనేది మనకి అమెజాన్లో మనకి ప్రీమియం మొబైల్స్కి కేసెస్ అయితే అమ్ముతుంటారు అనమాట. వీళ్ళది చాలా బాగుంటాయి కేసెస్ అయితే, బిల్డ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి అనమాట. ఐఫోన్కి కానీ సామ్సంగ్ కానీ చాలా ప్రీమియం కేసెస్ అయితే దొరుకుతాయి అనమాట వీళ్ళ దగ్గర. అండ్ ఈ బాక్స్ అయితే చూస్తున్నారు కదా, గ్యాన్ ఛార్జర్. ఇది 65 వాట్స్ గ్యాన్ ఛార్జర్. గ్యాన్ ఛార్జర్ అంటే గ్యాలియం నైట్రేట్ ఛార్జర్ అనమాట. తక్కువ సమయంలో ఎక్కువ స్పీడ్తో మన డివైజెస్ని ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో మల్టీ పోర్టల్ ఆప్షన్ కూడా ఉంటుంది గ్యాన్ ఛార్జర్స్లో. చూడండి, బాక్స్ అయితే ఓపెన్, బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగుందన్నమాట. ప్రీమియం అయితే చేశారు. సీల్ అయితే ఏం ఓపెన్ లేదు, సీల్ అయితే మంచిగా సీల్ చేసే ఉంది. 3 సీల్స్ అయితే చేస్తున్నాయి. ఇదైతే ఛార్జరు చాలా టైనీ ఉంటుంది గ్యాన్ ఛార్జర్ అనేది. రింకీ వాళ్ళది నేను ఇంతకుముందు చాలా మొబైల్ కేసెస్ యూజ్ చేశాను అనమాట. ఆ ట్రస్ట్తోనే దీన్ని అయితే తెప్పించాను అనమాట. చూడడానికి చాలా బాగుంది ఛార్జర్ అయితే. బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ అయితే ఉంది. 2 టైప్ సి పోర్ట్లు అయితే వస్తున్నాయి మనకైతే. ఒక దాంట్లో నుంచి 65 వాట్స్ వస్తుంది. అదే 2 కనెక్ట్ చేస్తే మనకి /2 అవుతుంది అనమాట. అంటే ఒక్కొక్క దాంట్లో నుంచి 32.5 వాట్స్ అయితే మనకి పవర్ డెలివరీ అయితే అవుతుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. పిన్ మన కేబుల్ అయితే కనెక్ట్ చేసి చూశాను కదా, కేబుల్ కూడా మంచిగా ఫిక్స్ అవుతుంది టైట్ గా, నో ప్రాబ్లం. ఛార్జర్ అయితే ఒకసారి మనం పవర్లో కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. పవర్లో కనెక్ట్ చేయగానే మనకి ఛార్జర్ అయితే బాగా అయితే ఫిట్ అయింది, బాగానే ఉంది. అండ్ కేబుల్ కనెక్ట్ చేసి ఒకసారి మన మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఛార్జింగ్ స్పీడ్ కూడా నేను చెక్ చేస్తాను, మీకు చెప్తాను. ఛార్జ్ అయితే అవుతుంది ఒక పోర్ట్ నుంచి. ఇంకో పోర్ట్ నుంచి అయితే చెక్ చేద్దాం. ఇంకో పోర్ట్ నుంచి కూడా మనకి ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. ఏ ప్రాబ్లం అయితే లేదు. ఇది ఛార్జర్లో ఎటువంటి హీటింగ్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. మైల్డ్ హీటింగ్ అయితే ఉంది, అంతకుమించి ఏం లేదు. ఇది స్పీడ్ వచ్చేసి మనకి డివైస్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఛార్జర్ కనుక మీకు కావాలంటే డైరెక్ట్గా వెళ్ళి ఒరిజినల్ వెబ్సైట్లో అయితే కొనుక్కోండి. అమెజాన్లో అయితే ట్రై చేయమాకండి. నేను అమెజాన్లో ఎందుకు పర్చేస్ చేయలేదు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఉంటాండి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.